హాయ్ గైస్, ఈ వీడియోలో మనం Node.js LTS వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి nodejs.org అని క్లిక్ చేస్తే మీకు ఒఫిషియల్ సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. లేదు అంటే మీకు జస్ట్ Node.js అని టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఓపెన్ అయిన తర్వాత పోర్టల్ అనేది వెబ్సైట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు కరెంట్ లేటెస్ట్ వర్షన్ LTS వర్షన్ రెండు ఉంటాయి. లేటెస్ట్ LTS వర్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత విండోస్ ఇన్స్టాలర్ .msi అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. దాన్ని ఓపెన్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటని చూపిస్తాను. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి, లేదా డౌన్లోడ్స్లోకి వెళ్ళి డబల్ క్లిక్ చేసినా మీకు ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇలాగ వచ్చిన దాన్ని ఇంకా అన్ని నెక్స్ట్ క్లిక్ చేస్తూ ఉండండి అనమాట. పాత్ ఇవన్నీ అది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. ఈ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి యాక్సెప్ట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పాత్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది డిఫాల్ట్గా, మీరు ఏం చేంజ్ చేయదు. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ అది తీసుకోవాల్సినవన్నీ తీసుకుంటుంది అనమాట. పాత్ అవన్నీ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైనా ఒకసారి చూసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటికల్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. కావాల్సిన లైబ్రరీస్ అవన్నీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకునేది అనమాట. అంటే మీరు డెవలప్ చేసేటప్పుడు అప్లికేషన్ అనేది కావాల్సినవి రిక్వైర్డ్ లైబ్రరీస్ అవన్నీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఆ చెక్ బాక్స్ ఇస్తాం, ఏం కాదు. తర్వాత క్లిక్ చేస్తే ఇంకా అన్నీ ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఈ LTS వర్షన్ ఏంటి అంటే మనం ప్రొడక్షన్ లెవెల్లో రియల్ టైంలో మనం LTS వర్షనే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అది ఎక్కువ రోజులు అనేది అప్డేట్స్ అనేవి మనకు ఉంటాయి. లేదు అంటే కరెంట్ లేటెస్ట్ వర్షన్ మనం ప్రొడక్షన్ లెవెల్లో తీసుకుంటే అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేసేటప్పుడు అది ఎక్కువ రోజులు ఉండదు ఆ వర్షను. తర్వాత ఎమ్మటెమ్మటే న్యూ వర్షన్స్ వస్తాయి అనమాట. LTS వర్షన్ ఏంటంటే ఎక్కువ కాలం ఉంటుంది. సో మనం దాన్ని అప్లికేషన్స్ కోసం డెవలప్ చేసి ఓకే చేస్తాం అనమాట. ఇక ఫినిష్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కావాల్సిన ప్యాకేజెస్ అవన్నీ సాఫ్ట్వేర్స్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకునేది. మీరు ఎంటర్ క్లిక్ చేస్తే చాలు, సింపుల్గా చిన్న ఒక పర్మిషన్ అయితే అడిగిద్ది అనమాట. ఎస్ నో అని, అది ఎస్ క్లిక్ చేసేసేయండి, అయిపోద్ది. ఓకేనా, లేటెస్ట్ LTS వర్షన్ డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ కింద సెర్చ్ చేసైనా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నోడ్ గ్యాప్ ఇచ్చి ఐఫన్ వర్షన్ అని క్లిక్ చేస్తే మీకు నోడ్ వర్షన్ చూపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయిందని అర్థం అనమాట. దాని నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ NPM గ్యాప్ ఇచ్చి ఐఫన్ వర్షన్ అని ఇస్తే మీకు ఆటోమేటిక్గా NPM వర్షన్ కూడా చూపిస్తుంది. ఇంక ఇక్కడతోటి మీకు నోడ్ అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. లాంగ్ టర్మ్ సపోర్ట్ లేటెస్ట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఇంకా మనం యూస్ చేసుకొని మన్ స్టాక్ కానీ మీన్ స్టాక్ కానీ మనం ఆటోమేటిక్గా అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంక నేను మన్ స్టాక్ సంబంధించి ఫస్ట్ సింపుల్ లెవెల్ 1 అప్లికేషన్ అయితే డెవలప్ చేసి మీకు చూపిస్తాను. మనం లెవెల్ బై లెవెల్ అయితే అప్లికేషన్ కాంప్లెక్సిటీ పెంచుకుంటూ ఫైనల్గా ప్రొడక్షన్ గ్రేడ్ లెవెల్ వరకు అయితే మనం చూద్దాం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని. ఒక 10 లెవెల్స్లో అయితే మీకు స్క్రాచ్ నుంచి బిగినర్ టు ప్రొఫెషనల్ లెవెల్కి అయితే తీసుకెళ్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.